హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. రాయలసీమ స్పెషల్ మజ్జిగ చారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఇవి పచ్చిమిరపకాయలు వేయించుకోకూడదు, ఓన్లీ ఇవి పచ్చిమిరపకాయలే. శనగిత్తనాలు వేయించుకోవాలి, పచ్చిమిరపకాయలు వేయించుకోకూడదు. పచ్చిమిరపకాయలు, శనగిత్తనాలు, సాల్ట్ ఒక స్పూన్ వేసుకొని ఇలాగ బరకగా కొట్టుకొని ఇలాగ మెత్తగా గ్రైండ్ పేస్ట్ లాగా అవ్వాలండి. ఇలాగ గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. నేను చెప్పిన విధంగా చూసుకోండి. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పెరుగుకి నేను ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం ఇలాగ గట్టి పెరుగులోనే ఇలాగ బాగా కలపాలి. కలిపితేనే బాగుంటుంది. సాల్ట్ ఏమైనా తక్కువైతే చూడండి, లేదంటే మీకు కారం కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాలాగా ఇలాగ కలపండి. అలాగ కలిపాం కదా. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను. 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఎంత? 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్కి 1/2 గ్లాస్ వాటర్. ఇలాగే గట్టిగా ఉండాలండి. ఇలాగ కలిపితేనే టేస్ట్గా ఉంటుంది. నీళ్ళగా కలిపితే టేస్ట్ ఉండదు. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు అంతే, ఒక ఆనియన్ బాగా చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి. టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ మజ్జిగ చారు. ఇలాగ తిరవాత వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అలాగ వేయాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎమ్మీగా ఉంటుంది. రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా, చూడగానే తినబుద్ధి అవుతుంది. నేను ఇప్పుడు చెప్తున్నా కూడా నోరు ఊరుతుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.